నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో సంక్రాంతి సందడి మొదలైంది. పులికాట్ సరస్సు, నేలపట్టుకు విదేశీ పక్షులు వచ్చాయి. వీటిని వీక్షించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇక్కడ మొత్తం కూడా జనాలు ఎక్కడెక్కడి నుంచి విచ్చేస్తున్నారు. ప్రధానంగా తమిళనాడు ప్రాంతం నుంచి, చెన్నై నగరం నుంచి కూడా అత్యధికంగా జనాభా ఇక్కడికి విచ్చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చినటువంటి పక్షుల్ని తిలకించేందుకు ఈరోజు ఇక్కడ ఫెస్టివల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెస్టివల్లో ఒక పండుగ వాతావరణం నెలకొంది. జాతర 3 రోజుల ముందే సంక్రాంతి కొనసాగుతుంది. మనతో పాటు ఎమ్మెల్యే విజయశ్రీ, అలాగే మిగిలిన నేతలు ఉన్నారు. వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మేడం, ఎలా నిర్వహిస్తున్నారు ఈ ఫెస్టివల్? అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మన తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో 3 రోజులు అంటే 10, 11, 12వ తారీఖు మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగబోతుంది. ఈరోజు 10వ తారీఖు ర్యాలీ లాగా ఏర్పాటు చేసుకొని కూటమి నాయకులు, కార్యకర్తలు, సుళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ర్యాలీకి పార్టిసిపేట్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అలాగే స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ నుంచి కూడా లోకల్ యాక్టివిటీస్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరగబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా సుళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ బంధుమిత్రులతో వచ్చి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అటు నేలపట్టు, అటకాంతిప్ప, బీవీపాలెం, ఇలా ఇరకం, ఉబ్బలమడుగు, ఇవన్నీ కూడా శ్రీ సిటీ, ఇవన్నీ కూడా విజిట్ చేసి మనకి ఇక్కడ హాట్ ఎయిర్ బెలూను, అలాగే పారాగ్లైడింగ్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి సంతోషంగా ఈ 3 రోజులు గడపాలని కోరుకుంటున్నాను. మాజీ మంత్రి పరశురాత్మ ఉన్నారు, చెప్పండి మొత్తం ఈ పక్షులు రాక ఎలా ఉంది? వీడిది ఈ సంవత్సరం ఎన్ని పక్షులు వచ్చినాయి? మొత్తం మీరు చూస్తే పరిస్థితి ఎలా ఉంది? అందరికీ నమస్కారం. 2001లో సూలూరుపేట అభివృద్ధికి ఆకాంక్షించి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు కొద్దిగా ఉన్నటువంటి బర్డ్స్ ఈరోజు రోజుకి విపరీతమైనటువంటి పెరుగుదల కనిపిస్తూ ఉంది. దాదాపు అన్నీ మనం చూసుకున్నట్లయితే 190,000 బర్డ్స్ ఈరోజు నేలపట్టులో కానీ, అదేవిధంగా పులికాట్లో కానీ మరి ఈరోజు వచ్చి ఉన్నాయి. అదేవిధంగా ఇది ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ఫెస్టివల్ స్టార్ట్ చేసింది మీరు అనుకుంటారు? నేనేనండి. 2001లో ప్రవీణ్ కుమార్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేశాం. దీన్ని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని దీన్ని స్టార్ట్ చేశాం. ఈరోజు సూళ్లూరుపేటలో ఉన్నటువంటి మరి గాలిగోపురం కానీ, సూళ్లూరుపేటలో ఉన్నటువంటి ఆ కళ్యాణ మండపం కానీ, చెంగాళమ్మ టెంపుల్ అంతా అభివృద్ధి అయిందంటే కానీ ఇక్కడ 22 కోట్ల రూపాయలతోటి మరి డ్రింకింగ్ వాటర్కి ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం కానీ, అదేవిధంగా డివైడర్స్ ఏర్పాటు చేయడం కానీ, టౌన్ అంతా కూడా సీసీ రోడ్లు వేయడం కానీ, ఈరోజు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇన్ని తీసుకొచ్చి పెట్టామంటే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ వల్లనే. అందుకే అసలు అభివృద్ధిని ఆకాంక్షించే ఈ యొక్క ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ చేశాం. మొత్తం రాష్ట్రంలోనే ఎన్ని రెసిడెన్షియల్ స్కూల్ ఎక్కడ లేవు. 13 రెసిడెన్షియల్ స్కూల్స్ అయితేనేమి, కాలేజీలు అయితేనేమి 13 ఉన్నాయి. ఎక్కడ కానీ ఇంతమంది లేరు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో 1060 మంది ఉన్నారు. నాయుడుపేటలో కానీ గర్ల్స్ కానీ, నాయుడుపేటలో బాయ్స్, సూళ్లూరుపేట గర్ల్స్లో 1020. మామూలుగా 640 ఉండాల్సింది 1060 ఉన్నాయి. ఇదంతా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ వల్లనే ఇంత అభివృద్ధి జరిగింది. ఈ గ్రౌండ్ ఇంత అందంగా నందనవనంలాగా కళకళలాడిపోతా ఉందంటే ఫ్లెమింగో ఫెస్టివల్ వల్ల అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మొత్తమే చూస్తే దాదాపు 137 రకాల విదేశీ పక్షులు పులికాటు సరస్సు నేలపట్లో వచ్చి వాలాయి. సూళ్లూరుపేటలో పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. సంక్రాంతి పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి. విడయాల శాంతికుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.